కడప జిల్లా బద్వేల్ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కోటి భారీ యజమానులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బద్వేల్ అర్బన్ పిఎస్లో విధులు నిర్వర్తిస్తున్న కోటి అనిల్ అనే కానిస్టేబుల్ రాత్రి 10 గంటలకు నెల్లూరు రోడ్లోని స్వప్న బార్కు బయట మద్యం తెచ్చి తాగేందుకు ప్రయత్నించారు. భారీ యజమాని నర్సారెడ్డి బయట మద్యం ఇక్కడ తాగకూడదని అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కోటి బార్ వద్దకు వచ్చి పోలీసులంటే ఏంటో చూపిస్తాను, నన్నే తాగొద్దంటావా అంటూ యజమానిపై దౌర్జన్యం చేశాడని నర్సారెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మైదుకూరు రోడ్లోని గౌరీసాయి బార్లో మద్యం ఫ్రీగా ఇవ్వలేదని, అక్కడ కూడా పై అధికారులైనా కనబడేది మేం కనబడమా అంటూ హల్చల్ చేశాడని ఆ బార్ యజమాని ఎర్రంరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారించి కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరువురు భారీ యజమానులు మీడియా ద్వారా కోరారు. నా పేరు బి నర్సారెడ్డి, స్వప్న బార్ యజమాని. రాత్రి 11 గంటల టైంలో కోటి, ఇంకొక అనిల్, ఇంకొక మనిషి అనే వ్యక్తి బయట నుంచి మద్యం తెచ్చుకొని మా దగ్గర ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని లోపల పోయి కూర్చొని తాగుతా అంటే నేను పోయి బయట మంది మాకు తాగకూడదుగా, మా లోపల మాకు కొనుక్కోండి, మా ఎంఆర్పీ రేట్లకే మేము ఇస్తున్నాము అంటే ఎందుకంటే ఆ గ్లాసులో మందు కోటి పారేస్తే అవి తీసుకొచ్చి నేను కౌంటర్లో పెట్టి మళ్ళీ వాళ్ళ మద్యం వాళ్ళకి ఇచ్చినాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం నుంచి మా మీద కచ్చి కట్టి కోటి అనే వ్యక్తి బార్ల మీద చేసి మీరు అది ఇది మీరు కరెక్ట్గా ఫాలో అవుతారా, కరెక్ట్గా నిబంధనలు పెట్టేస్తారా, మేము బయట మీద తెచ్చుకుంటే తప్పేమి, తాగితేమి మా మీద చాలా హల్చల్ చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, బాగా భయపెడతాడు, మాకు చాలా ఇబ్బంది పెడతాడు. మేము కోట్లు పెట్టుబడి పెట్టి సాఫ్ ధర్మంగానే మేము ఫాలో అవుతా ఉన్నాము. కానీ దాన్ని రాత్రి బయట మద్యం వద్దు అనేది ఆడికి బయట మద్యం ఉంటే నేను పారబోస్తాను, పారబోయకుండా గౌరవాన్ని కోటి అని కానిస్టేబుల్ అని తెచ్చిపెట్టి మళ్ళీ ఇచ్చినాను. రాత్రి బయట కూడా బారు 12 గంటలకు మూసేస్తున్నా కూడా 1 గంట వరకు బారు బయటే ఇన్నే ఉన్నారు వాళ్ళు ముగ్గురు. కావాలంటే వీడియో కూడా ఇస్తాను. వాళ్ళది బయట ముగ్గురు 1 గంట వరకు 12:45 వరకు ఉన్నారు. ఈ మాదిరి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు. దయ ఉంచి మేము కోర్టు పెట్టుబడి పెట్టినాము, మాకు న్యాయంగానే పోతున్నాము. మా మీద అతను ఎందుకో తెలియదు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నా. దయ ఉంచి మాకు న్యాయం చేయండి. ఈరోజు ఉదయము కౌంటర్ మీదకి వచ్చి చాలా మా కౌంటర్లో ఉండి అతన్ని చాలా చేసి సెల్లు లాక్కోవడము, దౌర్జన్యం చేయడము, లెక్క డిమాండ్ చేయడము చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి అతను కానిస్టేబుల్ కోటి అని ఇంతకుముందు కూడా ఆల్రెడీ మీకు పై వాళ్ళని అవపొచ్చేది, మేము అవసరమైనది కూడా డిమాండ్ చేసినారు. మేము వాళ్ళని ఎంతో గౌరవం ఇచ్చినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కానిస్టేబుల్ కోటి అనే వ్యక్తి. దయ ఉంచి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సాయి వైన్స్ అండ్ బార్ ఓనర్ని ఈ కోటి అనే కానిస్టేబుల్ గత నెల రోజుల ముందు మా బార్లో మా క్యాషియర్ మీద మందు ఫ్రీగా ఇవ్వలేదనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి నానా దుర్భాషలాడి అరగంట సేపు పైన అక్కడ అలచలు లేపి పోయాడు. ప్రతిరోజు పైకి రావడం, మా బార్ దగ్గరికి మందు ఫ్రీగా కావాలనడం, వాళ్ళ మీద ఏదో ఒకటి కొట్లాడడం ఇదే జరుగుతుంది. ఈరోజు ఉదయం 10:30 ఆ టైంలో మళ్ళా రోడ్డుపైకి వచ్చి ఇదే విధంగా దుర్భాషలాడి చాలా ఇదిగా మాట్లాడాడు. మా వర్కర్ను మాకు ఫోన్ చేసి చెప్తే మేము అడిగితే మా మీద కూడా ఏ విధంగా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. మీకు ఎస్ఐలు సిఐలైనా మేము మా పవర్ చూపించమంటావా, మా పవర్ చూపించి మీరు తట్టుకోలేరు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ కోటి మా 2 షాపులే కాకుండా టౌన్లో ఉన్న స్వప్న బార్ కానీ, డిఆర్ మైన్స్, స్వప్న మైన్స్ అన్ని ప్రతి షాపులోకి గడపడం, మందు ఫ్రీగా అడగడం చాలా ఇబ్బందిగా గుర్తు చేస్తున్నాడు. దయవుంచి ఆఫీసులు ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.